జరుగుతున్నది జగన్నాటకం, చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. ఏపీలోని ఆలయాల్లో వరుసగా రథాలు కాలిపోవడం, ఇంద్రకీలాద్రి రథంలో వెండి సింహం విగ్రహాలు కనిపించకుండా పోవడం వంటి వరుస ఘటనలతో కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది మర్మం. అంటే వేరే మతం వాళ్ళు సంతకం పెట్టకుండా వెళ్తే అపవిత్రం అయిపోద్దా? వెంకటేశ్వర స్వామికి ఏమన్నా అపచారం జరుగుద్దా? ఏంటంటున్నా అంటే రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలో అంతర్వేది గాని దుర్గగుడి వ్యవహారం గాని దీని వెనక ఏదో కారణాలు ఉన్నాయని ఒక అనుమానాలు కూడా రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఎలా చూస్తారు వీటికి మీ సమాధానం? ఈ రాష్ట్రంలో అంతర్వేదిలో ఒక రథం తగలబడింది. కనకదుర్గమ్మ గుడిలో ఒక 10 గాజులకి సంబంధించినటువంటి వెండి సింహాలు పోయినాయి. లేదు ఇంకొక చోట ఎక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి సాయిబాబా తలకాయని పగలకొడతాం గాని, లేకపోతే ఆంజనేయ స్వామి రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న దేవాలయంలో ఆంజనేయ స్వామి చెయ్యరు కొడతాం గాని ఎవరికండి ఉపయోగం? ఇవన్నీ ఆంజనేయ స్వామి చెయ్యరు కొడితే ఆంజనేయ స్వామికి పోయేదేమీ లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమీ లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేయింది, దానివల్ల దేవుడికి పోయేదేమీ లేదు. ఎవరికి లాభం? యెహోవా నా మొర లాలించెను.